జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాల్ తిరువడిగలే శరణం. உந்து மதக்களித நோதாட தோல்வழியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குழிலி கடைத்திருவாய் வந்து எங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பலகால் குயிலினங்கள் கூவினகா பந்தார் விரலி உன்மைத்தனன் பேர் பாட செந்தாமரை கையால் சீராரவளை ஒளிப்பா வந்து திரவாய் మగిజిందేలోరెంబావాయ్. 17వ పాసురంలో మన గోపికలు నంద యశోదలను బలరామకృష్ణును మేల్కొల్పినారు. అప్పుడు కూడా శ్రీకృష్ణుడు మేల్కొనకపోవటచే వారు తెలివి తెచ్చుకుని అమ్మవారిన శ్రీ నీలాదేవి ద్వారా స్వామిని ఆశ్రయించడం ధర్మమని ఆమెను మేల్కొల్పుతున్నారు. సృష్టికి ముందు తరువాత కూడా పరమాత్మ లక్ష్మీ సహితుడే అయి ఉండును. ఈ ప్రకృతి స్వరూపమే నీలాదేవిగా వర్ణింపబడినది. ప్రకృతి వెనుక ఉన్న చైతన్య శక్తియే శ్రీమన్నారాయణుడు. ఈ ప్రకృతి తన మాయతెరను తొలగించిన గాని మానవునకు పరమాత్మ దర్శనం దొరకదు. మనమంతా అనాది నుండి మాయచే అజ్ఞానంలో నిద్రిస్తున్నాము, కానీ పరమాత్మ ఎన్నడూ నిద్రించడు. అట్టి పరమాత్మను కూడా నిద్రలో మత్తులో పడవేసే సౌందర్యము మన నీలాదేవిది. శ్రీకృష్ణావతారంలో నీలాదేవిగా దేవేరులు పేర్కొన్నారు. కొందరు రుక్మిణి సత్యభామలను ముఖ్యంగా రుక్మిణీదేవిని పట్టమహిషిగా పేర్కొన్నారు. గోకులంలో నీలాదేవియే శ్రీకృష్ణుని దేవేరిగా వ్యవహరింపబడినది. యశోద అన్నగారైన కుంభుని కుమార్తెగా చెప్పబడి నందవంశమునకు సంబంధీకురాలే శ్రీకృష్ణునకు మేనమామ కూతురుగుట చేత కృష్ణునకు ముద్దుల చిన్న రాణిగా పేర్కొని నప్పిన్న పిరాట్టిగా పేర్కొన్నారు. నందగోపాల అని పిలిపించుకోవడం శ్రీకృష్ణునికి ఇష్టమైనట్లు ఈమెకు నందుని కోడలా అని పిలిపించుకోవడం ఇష్టం. నందుని కోడలా అని పిలవటం అందరికీ అలవాటైంది. వివాహమైన తర్వాత కులస్త్రీకి మామగారి సంబంధంతో వ్యవహరించుటే గౌరవము గర్వకారణమును. మదించిన ఏనుగులను కూడా నియమించగలిగిన భుజబలం కల నందగోపాల్ని కోడలా అని సంబోధిస్తున్నారు. శ్రీకృష్ణుడు కువలయాపీడన సంహారం చేయగలిగాడంటే నందుని కుమారుడు అవటం వల్లనే కదా అని అంటున్నారు. తలుపులు తెరువుము తల్లి, మీ మామగారు నందుడు ఏది కోరినా అది ఇచ్చేడి ఉదార స్వభావాలు కదా. నీవు కూడా మీ మామగారి కోడలుగా మా కోరిక తీర్చుము. నీ శిరోజ సౌందర్యము చేత దివ్య పరిమళముల చేత స్వామిని లోబరుచుకుని మత్తులో పడవేసి స్వామి అనుభవంలో నిమగ్నురాలివై ఉంటే చూసి సంతోషించేవాళ్ళమే కదమ్మా మేము. తలుపు తెరిచి దయచూడుము తల్లి. మన గోపికలు లక్ష్మీనారాయణులనిద్దరినీ కావాలని మేల్కొలుపుతున్నారు. గుత్తులతో దీపములు చుట్టూ వెలుగుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచంపై చల్లని తెల్లని మెత్తని పాన్పుపై వారు శయనించి ఉన్నారు. గుత్తులుగా వికసించిన పూలు ముడుచుకొనిన కేశపాశములు గల నీలాదేవి వక్షస్థలంపై స్వామి శయనించి ఉన్నారు. ఈ దృశ్యాన్నే మన పరాశర భట్టరు వారు నీలాతుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం అని అభివర్ణించారు. కువలయాపీడనంలో సంహరించిన ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచముపై వీరపత్ని అయిన నీలాదేవి తన పతిదేవుని పరాక్రమాన్ని సన్మానిస్తూ ఆలింగనం చేసుకుని శయనించినారట. కాటుక పెట్టుకున్న విశాలమైన కన్నులు గల నీలాదేవి, నీవు మీ ఆయనను ఎంతసేపు లేవనీయవు? ఇంత మాత్రపు ఎడపాటు కూడా సహింపలేకుండా నీ స్వరూపమునకు స్వభావమునకు తగదు. పరమాత్మని ప్రకాశింపజేయనిది లక్ష్మీతత్వం. అందువల్లనే లక్ష్మీదేవిని మంగళదీపరేఖ అని అంటారు. లక్ష్మీతత్వం చేతనే పరమాత్మను శ్రీమన్నారాయణునిగా ప్రార్థిస్తున్నాము. ఓ నీలాదేవి, నీ కాటుక కన్నుల సౌందర్యంతో స్వామిని వశపరుచుకుని మాకు అందజేయవలని గాని ఆయనను మా నుండి దూరము చేయుటకు కాదు కదా. నీ నేత్ర సౌందర్యం అందుగా ఉన్నది. ఒకటి కాదు, రెండు కాదు, 4 వైపులా కోళ్ల గుంపులు కూస్తున్నాయి. ఆ కోడి కూతలు వినపడటం లేదా తల్లి? నీ ఇంటి తలుపులు తెరువమ్మా అని వారంటే జాముజాముకి కోళ్లు కూస్తాయి. కోడి కూత తెల్లవారిందనడానికి గుర్తు కాదు, వేరే గుర్తులేమైనా ఉంటే చెప్పండి అని ఆమె అన్నది. మాధవీలత, పందిరి మీద ఉండే కోయిలలు ఎలా కూస్తున్నాయో చూడు తల్లి అని అన్నారు. ఇక్కడ కోయిలలు అంటే నిర్మల భక్తితో ఆళ్వార్లు చేసే దివ్యగానమని అర్థం. కోయిలలు కాకుల వలె పైకి కనిపిస్తాయి, కానీ గొంతు విప్పితే వాటి మధురగానం బయటకు వస్తుంది. అలాగే మన ఆళ్వార్లు పైకి మామూలుగా మనుషుల వలె కనిపిస్తారు, కానీ వారి దివ్యగానం భగవత్ సంకీర్తనం వల్ల
మామూలు మనుషులు కారని తెలుస్తుంది. మామూలు జీవుల మధ్య జన్మించి వారి మధ్య పెరిగి మోక్షము పొంది ఎగిరిపోయే ఆళ్వార్లు కాకుల మధ్య పెరిగిన కాకుల వల్లే కనిపించే రెక్కలు రాగానే ఎగిరిపోయి వెళ్ళే కోకిలలు వంటి వారు వీరే మన ఆళ్వార్లు. ఎర్రటి తామర పూల వంటి నీ చేతులతో తలుపు తీయవమ్మా, సంసారం చూసి స్వామి భయపడవద్దని అభయం చూపిస్తే స్వామిని చూసి భయపడవద్దని అమ్మ అభయహస్తం ధైర్యాన్ని ఇస్తుంది. గోపికలు ఇట్లు నీలాదేవిని తలుపు తెరుము అని ప్రార్థించిన ఈ పాసురము భగవద్రామానుజులకు చాలా ప్రీతికరమైనది. వారు నిత్యము ఈ 30 పాసురములను పారాయణ చేయుచుండెడివారు. అందుచేత వారికి తిరుప్పావైజేరు అన్న నామం వ్యవహారంన కలిగినది. ఒకనాడు వారు భిక్షాటనముకై సంచరించుచు తదేక భావంతో తిరుప్పావై చదువుతూ ఇంటింటికి పోజుండిరట. ఈ పాసురం చదువుచు అదే భావంలో ఉండి వారి గురువుగారకు మహాపూర్ణుల వారి వాకిట భిక్షకై నిలిచినారట. అప్పుడు వారి గురు పుత్రిక అత్తులాయమ్మ గారు తలుపు తెరిచి భిక్ష ఇచ్చుటకు వచ్చిరట. ఆ సన్నివేశంను చూడగానే గాజులు గల్లుమన్నట్లు నీలాదేవి వచ్చి గడియదీసి తలుపు తెరిచినట్లు భాషించి మూర్ఛపోయారట. ఎంతటి భావతీవ్రతయో ఆ మహాత్ముంది. ఇట్లే ఈ పాశురము అనుసంధించినచో మనకు అమ్మవారి సాక్షాత్కారం తప్పక కలుగునని పెద్దల విశ్వాసము. జయ శ్రీమన్నారాయణ.